కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక. ఎలాగో ఎఫెసీలా ఎంతో ఉపచారము చేశాను, అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించెనని అన్నాడు. ప్రభువు మనకి అనేకమైన శ్రమల నుంచి వేదనించింది. దేవుని కృప మనకి తోడై ఉంటుంది. ఎప్పుడంటే దేవుని మాట విన్నప్పుడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృపా కనికరముని ఎప్పుడును కూడా మనకి తోడై ఉంటుంది. మనం అనేకమైన కష్టములు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మన ఇంటిలో మనశ్శాంతి లేకపోవచ్చు, మన గృహంలో దేవుని కాపుదల ఉన్నది కాబట్టే ఇవన్నీ కూడా మనకి తోడు. ఏది లేకపోయినా సరే దేవుని తోడు నిత్యమును కూడా ఉంటుంది. మన కాచి కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, ఎన్నడూను కూడా వెడబాయని వాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు సజీవమైన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు నమ్మువానికి సమస్తమును సాధ్యమే, నమ్మనల్లని వారికి మరణశిక్ష తప్పదని అన్నాడు. మనము దేవుని నమ్ముకునే వారికి ఎప్పుడు కూడా అనేకమైన శ్రమలు వస్తూనే ఉంటాయి, అనేక శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ అవన్నిటిని విడిచిపెట్టి దేవుని మాత్రమే ఆధారపడి బ్రతకాలి. దేవుని మీద ఆధారపడి బ్రతికితే మనకి సమస్తమును సాధ్యమవుతుంది. ఎంతో మందిని చూస్తున్నాము మనం, ఎంతోమంది దేవుని యందు నిద్రించి ఉన్నారు. ఎన్నో కష్టాలలో వరదలలో కొట్టుకుపోతున్నారు, భూకంపంలో వచ్చి కొట్టుకుపోతున్నారు, యుద్ధాలు చేసినప్పుడు కొంతమంది చనిపోతున్నారు, హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. అనేకమైన హఠాత్తుగా అకస్మాత్తుగా వచ్చుచున్నవి మరణాలు. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. నీవెప్పుడును కూడా నీ నడక, నీ ప్రవర్తనను కూడా దేవుని ఎడలనే మనము నమ్మకమును కలిగి ఉండేలాగా ఉండాలి. దేవుడు సమస్తమును చూచుచున్నవాడు, సమస్తమును కూడా ఎరిగి ఉన్నవాడు. అందుని బట్టి మనం దేవునికి భయమును భక్తిని కలిగి ఉండాలి. సమస్తమును కూడా దేవునికే సాధ్యము. ఈ భూలోకము ఈ సమస్తమును కూడా దేవుని